జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట్లాడారో మేము ఒక అమరావతి ప్రాంతవాసిగా మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నామండి. ఆయన ఏ రకంగా మాట్లాడుతున్నాడంటే ఇప్పుడు రెండో పూలింగ్‌కి వచ్చే వాళ్ళని ఒక పిచ్చి వాళ్ళలాగా అట్లా మాట్లాడుతున్నాడు. ఈయన అక్కుసి ఏంటో అసలు అర్థం కావట్లేదు. ఎలా మాట్లాడుతున్నాడో, ఈ జ్ఞానం ఉండి మాట్లాడుతున్నాడో, జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నాడో ఏం లేదు. ఇప్పుడు ఆయన ఎందుకు మాట్లాడుతున్నాడంటే ఎక్కడ మళ్ళా పూలింగ్‌కి ఇస్తారో జనాలు ఇప్పటికీ సగం మంది 80% మంది ఇవ్వడానికి రెడీగా ఉన్నారండి. వాళ్ళని ఎట్టాగైనా ఆపటానికి అంటే ఈ పూలింగ్ కూడా జరగనివ్వకుండా చేయాలనే అక్కుసతో ఇట్లా విష ప్రయత్నాలనేది చేస్తున్నాడు. కానీ మీరు ఎన్ని రకాలుగా ఇది చేసినా ఇక్కడ ఎవరు లేదండి. ముందలగా ఇది ఎందుకు స్టార్ట్ చేశాడంటే బాబు గారు అమిత్ షా గారితో మాట్లాడారు. ఏంటి గెజెట్ నోటిఫికేషన్ కోసం గురించి మాట్లాడారు. దాని గురించి ఎక్కడ గెజెట్ నోటిఫికేషన్ కేంద్రం ఇస్తుందో మళ్ళీ అట్ ద సేమ్ టైం ఎక్కడ సెకండ్ పూలింగ్‌కి ప్రజలందరూ ఇస్తారో వాళ్ళందరినీ ఒక కన్ఫ్యూజన్‌లో క్రియేట్ చేయడం కోసం కేవలం అక్కడోళ్ళనే కాదు ఆంధ్రప్రదేశ్‌లో జనాలను అందరినీ కన్ఫ్యూజ్ చేయడం కోసం అనేసి ఆయన ఒక మూర్ఖత్వంగా మాట్లాడుతున్నాడు. దాన్ని ఒక అమరావతి వాసిగా మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నామండి. అంటే ఇప్పుడు రెండో దశ చేస్తున్నారు కానీ కేవలం చంద్రబాబు బినామీల కోసమే ఇది రెండో దశ పోలింగ్ నడుస్తుందని చెప్పి మాట్లాడుతున్నారు. ఈ బినామీలు అని అనేసి గత వాళ్ళ పరిపాలనలో అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ బినామీలు చేశారు అని అనేసి ఎప్పటి నుంచో వాగుతున్నారు. ఫస్ట్ పోలింగ్లో చేసినప్పుడు బినామీలని మరి ఆయన అన్న 5 ఏళ్ళు ఆయన నిరూపించగలిగాడా ఇక్కడ బినామీల ఆస్తులు ఎవరైనా ఉన్నాయా అని? ఎందుకు నిరూపించలేకపోయాడు? నిరూపించలేదు. అలాగే ఇప్పుడు కూడా బినామీల ఆస్తులు అంటే మీరు తీయండి, ఎవరెవరి ఆస్తులు ఉన్నాయో మీరు తీయండి. మీరు గతంలో అధికారంలో ఉన్నారు కదా, అధికారంలో ఉన్నప్పుడు మీకు అన్నీ తెలుస్తాయి కదా, ఏవి ఎవరివో ఏవి ఏదో తెలుస్తాయి కదా. అట్లాగే మీరు ఇప్పుడు గతంలో మీరు నిరూపించలేకపోయారు. ఇప్పుడు కూడా అదే ఫాల్స్ స్టేట్మెంట్ యూజ్ చేసి బినామీలు అని ఎన్ని రకాలుగా చెప్తారండి. ఎట్లా మీరు శతవిధాలుగా ప్రయత్నించినా ఇక్కడ మిమ్మల్ని మీ మాటలను నమ్మే ఇదిలో ఎవరు లేరండి. అది భూమిని సేకరించిన దానికి ఇప్పుడు ఎటువంటి తీరు లేదు, రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అలా మాట్లాడటం ఎలా ఉందండి? ఆ రైతులు అనేది ఎవరు ఇబ్బందుల్లో లేరండి. ఎందుకంటే ఇప్పుడు ప్రతి గ్రామానికి ఒక్కొక్క సిఆర్‌డి అధికారులు అనేది ఇది చేసి కార్యాలయాలు స్థాపించారు. దానివల్ల వాళ్ళకి ఇప్పుడు కొత్తగా తీసుకునే ల్యాండ్స్ వాళ్ళకి డౌట్స్ ఏమైనా ఉన్నాయి అని అంటే వాళ్ళు డైరెక్ట్గా అక్కడ సిఆర్‌డి ఆఫీస్ కార్యాలయాలు పెట్టారు. అక్కడే వెళ్ళి వాళ్ళ డౌట్స్ క్లారిఫై చేసుకొని వాళ్ళు ముందరకు వచ్చి రెడీగా మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాము అని అనేసి ఉన్నారు. ఇంకొంతమంది ఎవరైతే ఇదిగా లేరో వాళ్ళని సిఆర్‌డి అధికారులు వాళ్ళందరూ వచ్చి మీకు ఈ సో అండ్ సో యూజెస్ ఉంటాయి, మీకు ఏమి ఇబ్బంది ఉండదు, మీకు వాళ్ళు చెప్పారు. ఏంటి మాకు ఇంకా ఇవి కావాలి అని నారాయణ గారితో మంత్రులతో చెప్పారు. వాళ్ళు మాట్లాడుతున్నారు. మేము మాట్లాడి బాబు గారితో మాట్లాడి మేము చెప్తాము అని అనేసి చెప్పారు. ఇంకా వీళ్ళెవ్వరికీ రెండో పూలింగ్లో భూములు ఇచ్చే వాళ్ళు ఎవరికి ఏ ఇబ్బందులు లేవండి. వాళ్ళు ఇదిగానే ఉన్నారు, కరెక్ట్గానే ఉన్నారు. కానీ వీళ్ళు క్రియేట్ చేస్తున్నారు, కన్ఫ్యూజన్ చేద్దాము అని అనేసి వీళ్ళు క్రియేట్ చేస్తున్నారు తప్పించి ఏమీ లేదండి అక్కడ. అది 50,000 ఎకరాలు కావాలి, 1,00,000 కోట్లు మనీ కావాలి, ఎక్కడి నుంచి తీసుకొస్తావు చంద్రబాబు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నారు. గతంలో ఇదే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండగా 30,000 కాదు 50,000 ఎకరాలు ఉండాలి, గుంటూరు విజయవాడ నడిఒడ్డున ఉండాలి అని అనేసి ఆయనే అసెంబ్లీలో మాట్లాడాడు. మరి ఇవాళ అలాంటప్పుడు ఎన్ని ఎకరాలు తీసుకుంటే ఇప్పుడు ఇక్కడ రాజధానికి ఇంకా ఫెచింగే అవుతుంది కదా. ఇప్పుడు బయట నుంచి కంపెనీలు రావాలంటే వాళ్ళు వచ్చి ఇక్కడ స్థాపిస్తారు. దాని ద్వారా ఆ ఉపాధి అవకాశాలు అనేది ఇక్కడ వస్తాయి. అంతే తప్పించి ఆయన ఈ 50,000 అని గతంలో మాట్లాడేది వాళ్ళు ఇవ్వడానికి రెడీగా ఉన్న వాళ్ళని ఇస్తుంటే వాళ్ళు మీకు 50,000 అది ఇది అని అనేసి అంటున్నారు. ఇంకొకటి 1,00,000 కోట్లు అని అనేసి అంటున్నాడు. ఇవాళ తెలంగాణలో కోకోపేటలో ఎకరం ఎన్ని కోట్లు పలికిందండి అది తెలియదా? ఇవాళ సెల్ఫ్ ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ అండి ఇది. అమరావతి అనేది డెవలప్ అయితే ఆటోమేటిక్గా మిగిలిన భూమి పరిశ్రమలకి అమ్ముకుంటే వచ్చే డబ్బుతోటే ఇక్కడ ఈ అమరావతి అనేది కట్టచ్చు. అట్ ద సేమ్ టైం ఇప్పుడున్న ఏడీసీ, వరల్డ్ బ్యాంక్ వీళ్ళు మనకి ఇస్తున్నారు. ఏది అమరావతి కట్టుకోమని వీళ్ళు నిధులు ఇస్తున్నారు. ఆ నిధుల డబ్బులతోటే ఇప్పుడున్న అమరావతి కడుతున్నారు తప్పించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి కాదు.
వరల్డ్ బ్యాంక్ దగ్గర నుంచి అప్పు తీసుకొని కడుతున్నారు తప్పించి ఏమీ ఎక్కడ ఏ ప్రెషర్స్ ఏమీ లేవండి. అది రైతుల్ని మోసం చేయడంలో చంద్రబాబు దిట్ట అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. దీన్ని ఎలా చూస్తారు? రైతుల్ని మోసం చేయటం అనేది ఈయన దగ్గర నుంచి మోసం చేయాలండి. ఎందుకంటే గతంలో ప్రతిపక్షంలో ఉండగా ఇక్కడ అమరావతి రైతుల్ని ఏ రకంగా మోసం చేశాడండి. మేము ఇన్ని గజాలకు అంటే అప్పుడు ఇక్కడ మెట్ట భూమికి 1250 గజాలు ఇస్తే కాదు మేము అధికారంలో రాగానే మీకు 1400 ఇస్తాము అని అనేసి ఒక అబద్ధం చెప్పాడు. అబద్ధం చెప్పి మోసం చేశాడు. ఇంకొకటి 10 ఏళ్ళు కాదు కౌళ్ళు మేము ఇంకా ఎక్కువ ఇస్తాం కౌళ్ళు ఇస్తామని అనేసి చెప్పి మోసం చేశాడు. ఇంకొకటి భూమి లేని నిరుపేదలకి మేము 3000 ఇస్తామని అని వాళ్ళు భూమి లేని వాళ్ళకి ఇస్తుంటే కాదు మేము వచ్చి ఇంకా ఎక్కువ ఇస్తామని అనేసి ఆశ చూపి ఇక్కడ భూమి లేని రైతుల్ని అంటే రైతు కూలీల్ని మోసం చేశాడు. ఇన్ని రకాలుగా రైతుల్ని మోసం చేశాడు. అట్ ద సేమ్ టైం రైతులనే కాదండి ఆంధ్రప్రదేశ్ జనాల్ని కూడా అమరావతి రాజధాని అని అనేసి ఆనాడు నిండు సభలో ప్రతిపక్షంలో ఉండగా ఇక్కడ అమరావతి రాజధాని అని అనేసి ఒప్పుకున్నాడు. మరి అమరావతి రాజధాని అని ఒప్పుకున్నాడు. అధికారంలో రాగానే ఏం చెప్పాడు? కాదు 3 రాజధానులు ఎగ్జిక్యూటివ్ రాజధాని, లెజిస్లేటివ్, జ్యుడిషియల్ క్యాపిటల్ అని అనేసి 3 రాజధానులు అని అనేసి చెప్పాడు. మరి పోనీ 3 రాజధానులు అని అన్నాడు. 3 రాజధానులు అని అన్నాడు. కోర్టులకెళ్ళి కోర్టులో గెలిచాడా? లేదు. మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ అమరావతి అన్నాడు. కాదు మళ్ళీ ఎలక్షన్ టైంలో మేము వైజాగ్ అని అనేసి అని అన్నాడు. ఆయన ఒక స్టాండ్ బై అనేదే లేదు. ఇవాళ కేవలం రైతులనే కాదు మోసం చేస్తుంది, అక్కడున్న యూత్ని, ఆంధ్రప్రదేశ్లో ఉన్న యూత్ని, జనాల్ని అందరినీ మోసం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు ఎటువంటి మోసం చేయలేదు. ఆయన ఏ రకంగా ఆదుకున్నాడంటే ఇక్కడున్న అమరావతి రైతులనే కాదు, అట్ ద సేమ్ టైం గతంలో ఇక్కడ పనులు చేసిన కాంట్రాక్టర్స్కి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నిధులు ఇవ్వకపోతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడున్న కాంట్రాక్టర్స్కి కూడా డబ్బులు అనేది క్లియర్ చేశాడు. ఇవన్నీ బర్డెన్ కనిపించట్లేదండి మీకు? మీరు ఇవ్వని కేవలం ఇక్కడున్న కాంట్రాక్టర్స్కే కాదండి, ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఏ పోలవరం కానీ అట్లానే ఎన్ని కంపెనీస్ని పోగొట్టాడండి. ఇవన్నీ కనిపించట్లేదు. ఎవరు మోసం చేశారు? జగన్మోహన్ రెడ్డి చెప్పు. నువ్వు కదా మోసం చేసింది. ఇక్కడున్న యూత్ని నువ్వు కదా మోసం చేసింది. ఉద్యోగాలు ఇవ్వకుండా నువ్వు కదా మోసం చేసింది. అంతెందుకండి సుధాకర్ గారిని కేవలం మాస్క్ అడిగినందుకే ఆయన నానా ఇబ్బందులు పెట్టి ఎంత చంపేదాకా చేశాడు. మెంటల్ అనేసి అన్నీ చేశాడు. మరి ఇవన్నీ మోసం చేసింది ఎవరు? నువ్వు కాదా? నువ్వు మోసం చేసి ఇవాళ ఉన్న కూటమి ప్రభుత్వం మోసం చేసింది అని అనేసి అని అంటున్నారు. ఏ రకంగా నమ్ముతారు? ఇక్కడ నిన్ను ఎవ్వరు నమ్మరు.